అంటార్టికా. ఈ పేరు విన్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది ఐస్ అండ్ పెంగ్విన్స్. అంటార్టికా అంటే ఇదే కాదు. అంటార్టికా మన ఎర్త్ 7th కాంటినెంట్ మరియు 5th లార్జెస్ట్ కాంటినెంట్. వినడానికి షాకింగ్ గా ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పుడు సోషల్లో వరల్డ్ మ్యాప్ లో చూస్తే అంటార్టికా చాలా పెద్ద కాంటినెంట్ గా అనిపిస్తుంది. కానీ అంటార్టికా యూరోప్ కంటే 40% పెద్దగా ఉంటుంది. అంటార్టికాలో పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ ని తట్టుకొని జీవించడం అనేది చాలా కష్టం. అంతేకాదు మన డైలీ నెసెసిటీస్ కూడా అందుబాటులో ఉండవు. మన భూమి మీద ఉన్న అంటార్టికాని డిస్కవర్ చేసే కంటే ముందే సైంటిస్ట్ యురేనస్ అనే ప్లానెట్ ని డిస్కవర్ చేశారు. యురేనస్ ని 1781లో డిస్కవర్ చేస్తే అంటార్టికాని 1895లో మరియు సౌత్ పోల్ ని 1911లో డిస్కవర్ చేశారు. 1959 అంటార్టిక్ ట్రీటీ సిస్టంలో భాగంగా అంటార్టికాని 30 కంట్రీలు రూల్ చేస్తున్నాయి. ఆ ట్రీటీ ప్రకారం ఏ కంట్రీ అంటార్టికాలో మిలిటరీ, మైనింగ్, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ మరియు న్యూక్లియర్ వేస్ట్ ని డిస్పోజ్ చేసే యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేయకూడదు. అంటార్టికాలో మెయిన్ గా జరిగే ఈవెంట్స్ రీసెర్చింగ్, టూరిజం, ఫిషింగ్. అది కూడా సీజన్స్ బట్టి జరుగుతాయి, ఎందుకంటే అంటార్టికాలో టెంపరేచర్ -40°C గా ఉంటుంది. కాబట్టి నార్మల్ టూరిస్ట్ ని ఎలో చేయరు. ఇంత తక్కువ పాపులేటెడ్ కాంటినెంట్ అయినా కానీ మనుషులు చేసే పనుల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మాత్రం అంటార్టికానే. గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్ మెల్లమెల్లగా రైజ్ అవుతుంది, ఎందుకంటే అంటార్టికాలో ఉన్న ఐస్ మెల్లమెల్లగా కరగడం వల్ల వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ పక్కన పెడితే ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మెయిన్ గా ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ పొల్యూషన్ మరియు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇది లాస్ట్ 20 సంవత్సరాల నుండి పెరుగుతుంది. దానికి ఉన్న మెయిన్ రీజన్ ఈ ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ నుండి రిలీజ్ అయ్యే సిఎఫ్సి, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మన ఓజోన్ లేయర్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఇది మన అట్మాస్ఫియర్ కి అంత మంచిది కాదు. దీనివల్ల మన ఎర్త్ బయోడైవర్సిటీ డిస్టర్బ్ అవుతుంది. అంతేకాకుండా ఈకోసిస్టమ్స్ కూడా బ్యాలెన్స్ చేయలేము. ఓజోన్ లేయర్ గురించి మనందరికీ తెలిసిందే. ఓజోన్ లేయర్ మన ఎర్త్ అట్మాస్ఫియర్ లోని స్ట్రాటోస్ఫియర్ లేయర్ లో ఉంటుంది. ఈ లేయర్ మనల్ని సూర్యుడి నుండి వచ్చే యూవీ రేస్ నుండి కాపాడుతుంది. ఈ అల్ట్రా వైలెట్ రేస్ వల్ల మన ఎర్త్ మీద ఉండే అన్ని జీవరాశుల డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. అంతేకాకుండా దానివల్ల సన్ బర్న్స్ మరియు స్కిన్ క్యాన్సర్ కూడా వస్తాయి. ఈ ఓజోన్ లేయర్ ఒక పవర్ఫుల్ ఆక్సిడెంట్. అది ఈ అల్ట్రా వైలెంట్ రేడియేషన్ ని స్ట్రాటోస్ఫియర్ లోనే అబ్జర్వ్ చేసుకొని మిగతా ఈఎంఆర్ ని వదిలేస్తుంది. ఇక్కడ ఈఎంఆర్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. మన అట్మాస్ఫియర్ లో ఓజోన్ కాన్సన్ట్రేషన్ పర్సెంటేజ్ వచ్చేసి 0.3%. ఆ ఓజోన్ లేయర్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా 10 ppm కంటే తక్కువగానే ఉంటుంది. ఇక్కడ ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. ఈ ఓజోన్ లేయర్ ని 1913లో ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన చార్లెస్ ఫార్బే మరియు హెన్రీ బుషాన్ డిస్కవర్ చేశారు. ఓజోన్ లేయర్ సన్ రేస్ లో ఉన్న 97 to 99% ఆఫ్ అల్ట్రా వైలెట్ రేస్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఓజోన్ లేయర్ ప్లేస్ టు ప్లేస్, రీజన్ టు రీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఇంకా అది ఓజోన్ ప్రొడక్షన్ ని పెంచుతుందా తగ్గిస్తుందా దాన్ని బట్టి ఓజోన్ కాన్సన్ట్రేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మన ఎర్త్ మీద ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఆర్క్టిక్ రీజియన్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అది మెయిన్ గా మార్చ్ మరియు ఏప్రిల్ మంత్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే అంటార్టికా రీజియన్ లో సెప్టెంబర్ మరియు అక్టోబర్ మంత్స్ లో ఓజోన్ కాన్సన్ట్రేషన్ అన్నిటికంటే తక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ పొల్యూషన్ పెరుగుతుంది. అలా ఇంప్రూవ్ అయ్యే టెక్నాలజీ ఇంకా ఇండస్ట్రియల్ సెక్టార్స్ వల్ల మన అట్మాస్ఫియర్ లో ఉన్న ఓజోన్ లేయర్ ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ఓజోన్ హోల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఓజోన్ హోల్ అంటే మన అట్మాస్ఫియర్ లో ఒక హోల్ ఫామ్ అవ్వటం అని కాదు, అంటే ఆ ప్రదేశం వరకు స్ప్రెడ్ అయిన ఓజోన్ లేయర్ యొక్క విడ్త్ తగ్గిపోవటం, అంటే ఓజోన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. మనం వాడే రిఫ్రిజిరేటర్స్ మరియు ఎయిర్ కండిషనర్స్ నుండి వచ్చే గ్యాసెస్ అట్మాస్ఫియర్ లో కలిసిపోయినప్పుడు అవి అట్మాస్ఫియర్ లో ఉన్న ఓజోన్ మాలిక్యూల్స్ ని ఆక్సిజన్ గా కన్వర్ట్ చేసి ఓజోన్ పర్సెంటేజ్ ని తగ్గిస్తాయి. ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ నుండి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఓజోన్ మాలిక్యూల్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఓజోన్ మాలిక్యూల్స్ ని ఆక్సిజన్ మరియు నాసెంట్ ఆక్సిజన్ గా కన్వర్ట్ చేస్తాయి. ఇలా ఒక సిఎఫ్సి మాలిక్యూల్ 1,00,000 ఓజోన్ మాలిక్యూల్స్ ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఓజోన్ లేయర్ మనల్ని యూవీ రేస్ నుండి కాపాడుతుందని అది మనకి సేఫ్ కాదు. ఓజోన్ ఒక పాయిజనస్ గ్యాస్,
మన హెల్త్ మీద కూడా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ టోంగా అనే ఒక వాల్కనిక్ ఐలాండ్ లో ఒక పేలుడు వల్ల హంగాటొంగా అనే ఒక సబ్మెరైన్ వాల్కెనో యాక్టివ్ అయింది. వాల్కెనో యాక్టివ్ అయినప్పుడు లావా మాత్రమే కాదు, దానితో పాటు కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా వెలువడతాయి. అందులో సిఎఫ్సిఏ కాకుండా మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. కొన్నిసార్లు మనుషుల వల్లనే కాకుండా న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ చూస్తాము. ఇది ఎంత పెద్ద వాల్కనిక్ ఎరప్షన్ అంటే దాని వల్ల ఉద్భవించిన షాక్ వేవ్స్ మన ఎర్త్ మొత్తం ట్రావెల్ అయ్యాయి. ఇలా ఎరప్ట్ అయిన వాల్కనో నుంచి వచ్చిన హీట్ ఇంకా స్మోక్ వల్ల 50 మిలియన్ టన్స్ ఆఫ్ వాటర్ వేపర్ అంటే స్టీమ్ జనరేట్ అయ్యి అది మన అట్మాస్ఫియర్ లోకి వ్యాపించింది. అలా మన అట్మాస్ఫియర్ లోని ట్రోపోస్ఫియర్ నుండి స్ట్రాటోస్ఫియర్ లోకి వెళ్ళింది. ఇలా స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ కంటెంట్ అనేది ఒక్కసారిగా 10% పెరిగింది. అలా వాటర్ వేపర్ కంటెంట్ మన స్ట్రాటోస్ఫియర్ లో పెరగడంతో కూలింగ్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. నాసా యొక్క అట్మాస్ఫియరిక్ సైన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ పాల్ న్యూమన్ ప్రకారం ఇది మన ఓజోన్ లేయర్ కి అంత మంచిది కాదు అని అభిప్రాయాన్ని వెల్లడించారు. కేవలం నాసాయే కాకుండా కూపర్నికస్ అనబడే యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కూడా నాసా యొక్క అబ్జర్వేషన్స్ ని సమర్థించాయి. లాస్ట్ ఇయర్ జూలై ఎండింగ్ లో అంటార్క్టికా రీజియన్ పైన ఉండే ఓజోన్ లేయర్ యొక్క కాన్సంట్రేషన్ మెల్లమెల్లగా తగ్గుతుంది. ఇలా ఓజోన్ కాన్సంట్రేషన్ 43 సంవత్సరాల్లో 12 సార్లు తగ్గింది. లాస్ట్ మంత్ వరకు అందించిన డేటా ప్రకారం ఈ ఓజోన్ హోల్ అనేది 10th లార్జెస్ట్. ఈ ఓజోన్ లేయర్ ప్రస్తుతానికి 6 మిలియన్ స్క్వేర్ మైల్స్ వరకు వ్యాపించింది. ఇలా ఆ ఓజోన్ లేయర్ యొక్క సైజ్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుండి అంటార్క్టికాలో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. ఇది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అలా వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఉద్భవించిన 50 మిలియన్ టన్ ఆఫ్ వాటర్ వేపర్ స్ట్రాటోస్ఫియర్ లోకి కలిసిపోయాయి. దీనిని స్ట్రాటోస్ఫియరిక్ కూలింగ్ అని పిలుస్తారు. స్ట్రాటోస్ఫియరిక్ కూలింగ్ వల్ల పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అంటార్క్టికాలో ఫామ్ అవుతాయి. ఇలా 9 to 15 మైల్స్ సీ లెవెల్ నుండి ఫామ్ అయిన పోలార్ క్లౌడ్స్ ఓజోన్ ని డిస్ట్రాయ్ చేసే మాలిక్యూల్స్ కి ఒక పర్ఫెక్ట్ కెమికల్ ఎన్విరాన్మెంట్ ని కల్పిస్తాయి. అంతేకాకుండా ఈ మాలిక్యూల్స్ ప్రొడక్షన్ ని పెంచడానికి సహాయం చేస్తాయి. ఇలా ఓజోన్ ని డిప్లేట్ చేసే కెమికల్స్ అంటే సిఎఫ్సిస్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ 1987 మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా బ్యాన్ చేసినా కూడా అవి డీకంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ దాని కాన్సంట్రేషన్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మన అట్మాస్ఫియర్ లో ఓజోన్ హోల్స్ ని ఫామ్ కాకుండా చూడటానికి కొన్ని రూల్స్ ని ఫాలో చేయాలి. దానివల్ల ఓజోన్ కాన్సంట్రేషన్ స్టేబుల్ గా ఉంటుంది. అందులో భాగంగా మెయిన్ స్టెప్ మనం మన వెహికల్స్ ని వాడటం తక్కువ చేయాలి. అంటే కంప్లీట్ గా వాడకూడదని కాదు, కానీ తక్కువ దూరం వెళ్ళటానికి సైకిల్స్ లేదా బై వాక్ వెళ్ళొచ్చు. ఎక్కువ వెహికల్స్ వాడితే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ఎక్కువ అమౌంట్ లో రిలీజ్ అవుతాయి. దానివల్ల ఓజోన్ లెవెల్స్ పడిపోతాయి. మెయిన్ గా నైట్రస్ ఆక్సైడ్ ని తక్కువగా వాడాలి. ఎందుకంటే 1980s ప్రోటోకాల్లో సిఎఫ్సిస్ ని వాడకూడదని చెప్పారు. కానీ నైట్రస్ ఆక్సైడ్స్ మీద ఏ లిమిటేషన్స్ పెట్టలేదు. నైట్రస్ ఆక్సైడ్స్ కూడా ఓజోన్ డిప్లిటెంట్. ఈ నైట్రస్ ఆక్సైడ్ ని చాలా ఇండస్ట్రీస్ వాడతాయి. అలా రిలీజ్ అయ్యే ప్రొడక్ట్స్ ఓజోన్ కాన్సంట్రేషన్ ని తగ్గిస్తాయి. అందుకే దీని యూసేజ్ కూడా తగ్గించాలి. ఓన్లీ గ్యాసెస్ మాత్రమే కాదు, లిక్విఫైడ్ కెమికల్స్ అంటే అగ్రికల్చర్ లో యూజ్ చేసే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ని కూడా తగ్గించాలి. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ ఫీల్డ్స్ లో ఉన్న వాటర్ తో కలిసిపోతాయి. ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యి అట్మాస్ఫియర్ లో ఉన్న ఓజోన్ వేరే కాంపౌండ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఎయిర్ కండిషనర్స్ మరియు రిఫ్రిజిరేటర్స్ ని వాడడం తగ్గించాలి. మన చుట్టుపక్కల ఎక్కడైనా ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ ఉంటే దాని కంపోజిషన్ ని చెక్ చేయండి. అక్కడ హాలో లేకపోతే హాలోజెనేటెడ్ హైడ్రోకార్బన్స్ ని యూజ్ చేస్తున్నారని ఉంటే దానిని యూజ్ చేయకండి. ఎప్పుడు రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీదనే ఆధారపడండి. ఎందుకంటే న్యూక్లియర్ ఎనర్జీ మరియు ఫాజిల్ ఫ్యూయల్స్ నుండి జనరేట్ అయ్యే ఎనర్జీతో పాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. అందులో మెయిన్ గా కోల్ మరియు ఎన్నో సిఎఫ్సిస్ వంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుంది. ఆ గ్యాసెస్ కేవలం ఓజోన్ కే కాదు, ఆ కోల్ మైన్స్ లో పనిచేసే వర్కర్స్ హెల్త్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఆ గ్యాసెస్ పీలుస్తే లంగ్స్ రిలేటెడ్ డిసీజెస్ కూడా వస్తాయి. చివరిగా కంక్లూడ్ చేసే విషయం ఏంటి అంటే హ్యూమన్స్ చేసే పనులు కేవలం వాళ్ళని మాత్రమే కాదు, వాళ్ళతో పాటు ఈ భూమి మీద ఉండే వేరే ప్రాణుల మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కడో 15 నుండి 30 కిలోమీటర్ల హైట్ లో ఉన్న ఓజోన్ మాలిక్యూల్స్ మనల్ని సన్ నుండి వచ్చే అల్ట్రా వైలెట్ లాంటి హార్మ్ఫుల్ రేస్ నుంచి కాపాడుతుంటే ఇక్కడ మనం ఆ లేయర్ ని పొల్యూట్ చేయడానికి కుదిరే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
కాబట్టి నేచురల్ డిజాస్టర్స్ వల్ల జరిగే లాస్ ని అయితే మనం ఆపలేము, కానీ మనకి సాధ్యమైనంత వరకు ఆ లాస్ ని తగ్గించాలి. అంతేకాకుండా మన నుండి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తక్కువ చేయాలి. ఇలా చేస్తేనే మన బయోడైవర్సిటీ స్టేబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా మన ఎకోసిస్టమ్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇలా మనం మన భూమిని కాపాడుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక అద్భుతమైన భూమిని ఇవ్వగలుగుతాం.